ఉడ్జ్ రియాక్షన్ చూస్తే ఇక్కడ 2 quantities of bromomethane plus 2Na in the presence of dry ether, it gives ethane and 2NaBr. సో ఇక్కడ ఉన్న 2 quantities మిథైల్ బ్రోమైడ్ ఐయుపాక్ నేమ్ అయితే బ్రోమోమీథేన్ తీసుకుంటే ఇక్కడున్న మిథైల్ ఈ ఈథేన్గా ఫామ్ అవుతుంది. సో 2 కార్బన్స్ ఉంటే 2 కార్బన్స్ ఆల్కేన్స్ అయితే ఈథేన్గా, సో ఈథేన్ 2Na 2 బ్రోమిస్ కలిపి 2NaBrగా ఫామ్ అవుతుంది. మరి డ్రై ఈథర్ ఎందుకు యాడ్ చేసినాము అంటే దిస్ ఈజ్ అప్రోటిక్ సాల్వెంట్. చూడండి, డ్రై ఈథర్ ఈజ్ అప్రోటిక్ సాల్వెంట్ దట్ డిసాల్వ్స్ ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ ఇనర్ట్ టు హైలీ రియాక్టివ్ సోడియం మెటల్, ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ రియాక్టింగ్ విత్ వాటర్ అండ్ బీయింగ్ కన్జ్యూమ్డ్. యాక్చువల్గా ఇది డ్రై ఈథర్, నాట్ వెట్ ఈథర్. ఒకవేళ వెట్ ఈథర్ తీసుకున్నామంటే సోడియంతో ఈజీగా రియాక్ట్ అవుతుంది. సోడియంతో రియాక్ట్ అయితే అక్కడ సోడియం హైడ్రాక్సైడ్స్ ఫామ్ అవుతాయి. సో అలా జరగకుండా డ్రై ఈథర్ యాడ్ చేసాం. డ్రై ఈథర్ యాడ్ చేసినప్పుడు ఇది డ్రై ఈథర్ ఇనర్ట్ టు సోడియం మెటల్, అంటే సోడియం మెటల్తో రియాక్ట్ అవ్వదు. సో ఇలా సోడియం రియాక్ట్ అవ్వకుండా బ్రోమిన్తో రియాక్ట్ అయ్యేలాగా చేయనీకి డ్రై ఈథర్ యాడ్ చేస్తాం. సో డ్రై ఈథర్ ఈజ్ అప్రోటిక్ సాల్వెంట్ దట్ డిజాల్వ్స్ ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ ఇనర్ట్ టువర్డ్స్ హైలీ రియాక్టివ్ సోడియం మెటల్. ఈ డ్రై ఈథర్ అనే సోడియం మెటల్తో రియాక్ట్ అవ్వకుండా ఆల్కైల్ హ్యాలైడ్స్ని డిజాల్వ్ చేసుకొని ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి. 5 and 2NaBrగా ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సో ఆల్కైల్ హ్యాలైడ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ sodium metal in dry ether solution gives high alkanes. It is used to prepare higher alkanes. It used to prepare higher alkanes containing even number of carbon atoms. So even number of carbon atoms prepare అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఎలా ఈవెన్ నెంబర్ ఫామ్ అవుతుంది? మనం ఇక్కడ మిథైల్ బ్రోమైడ్ తీసుకున్నాం. ఈ రెండు కలిపితే ఏమవుతుంది? ఈక్వల్ అమౌంట్లో తీసుకుంటే ఈ రెండు కలిపితే 1 1 2. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఫామ్ అవడానికి ఉడ్జ్ రియాక్షన్ అనేది యూజ్ అవుతుంది.